మనం చూడొచ్చు. ఈ బ్రిటిష్ వాళ్ళు లేతే మొఘళ్ళు వీళ్ళంతా మన దేశాన్ని ఎందుకు దోచుకోవాలనుకున్నారు? రజాకార్ లాంటి వాళ్ళు, మీర్ కాశీ రజ్వీన్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు గ్రామాలు తగలబెట్టి, మన తల్లుల బట్టలిప్పి నాశనం చేసి, ఈ కేవలం నేను అనేటువంటి ఈగో. అంతకుమించి ఏం లేదు. ఈశ్వరుడికి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వాళ్ళు. దొంగలకి మతం ఏమిటండి? బాబర్ ఓ దొంగ, అలెగ్జాండర్ ఓ దొంగ. వాడికి మతం ఏమిటి? దొంగోడికి కదా. వాడికి దేవుడికి వాడికి సంబంధం ఏంటి అసలు? మన దేశానికి సంబంధం లేదు, పక్కన పెట్టండి. వాడికి దేవుడికి సంబంధం ఏంటి కదా. వాడు మసీదుకి వెళ్ళి ఉండొచ్చు. సో వాట్? దొంగోడు వాడు. దొంగోళ్ళు గొల్లలు లేరా ఇప్పుడు? తిరుమల హుండీల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే దొంగలు లేరా ఇప్పుడు మనకి? ఆ డబ్బులు పట్టుకెళ్ళి పాస్టర్లకు ఇచ్చే దొంగలు లేరా ఏంటి? ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆ జాతరకి ఇచ్చే దొంగలు లేరా ఏంటి? ఆ 500 టికెట్ పెట్టి యాదగిరిగుట్టలో ఆ డబ్బులు పట్టుకెళ్ళి నిన్న ఇఫ్తార్ విందులు ఇచ్చిన దొంగలు లేరా ఏంటి? కాబట్టి దొంగోళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు.